హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద అమావాస్య, మాఘ అమావాస్య. అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది. కలబంద మొక్కతో ఇలా చేస్తే తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోయి మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అందరూ కూడా కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్కను సమస్త దేవతలు కొలువై ఉంటారు. అంటే ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంతా అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. మనకు పరిహార శాస్త్రం చెప్తుంది, మీకు కలబంద మొక్క పరిహారం చేసుకోవడం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపులు ఇంకా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా పోయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడడానికి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా చాలామందికి తెలియని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. చాలా మంచి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జనాల ఏడుపులు అన్నీ కూడా పోతాయి. పేదరికం అనేది కూడా మీ దరి చేరదు. మీ పైన ఉన్న, ఇంటిపైన ఉన్న భయంకరమైన దృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, ఇలా అనేక రకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. మీరు ఇంతకీ ఈ అమావాస్య వచ్చిన కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క యొక్క చాలా అద్భుతమైన ఫలితాలు కూడా మనకు ఇస్తుంది. ధనం లేకపోవడం ఒక్కటే కాదు, మనకు ఇబ్బంది ఉండడం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవడం దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, గొడవలు జరగడం, పెళ్ళి కాకపోవడం, పిల్లలు మాట వినకపోవడం, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడమే దరిద్రం అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రంగా ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవాలంటే అమావాస్య రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యం పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, సంపాదన పెరగాలని కోరుకునేవారు, తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు, ఇలా అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమిటి అంటే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము. అమావాస్య రోజున కలబంద యొక్క పరిహారం చేయండి. ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదం కూడా మీ పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదంతో మనకు శుభాలు చేకూరుతాయి. పరిహార శాస్త్రం చెప్తుంది. కలబంద మొక్కతో ఈ విధంగా అనుసరించండి. ఇట్లాంటి పరంగా
కలిసి రావచ్చు. మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు, కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయి, మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి. అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద మొక్క పరిహారం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. కలబంద అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది. ఇందులో మనకు తెలియని శక్తి దాగి ఉంది. ఈ కలబంద మొక్క ఇంట్లో ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ముగ్గురు అమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. మనకు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మలు ఒక్కరే విద్యకు సంబంధించిన దేవతలు, ఇంకొకరు ధనానికి సంబంధించిన దేవతలు, ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి. ఈ మనిషికి ఇంకేం కావాలి? ఈ మూడు ఉంటే చాలు, జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు. కాబట్టి ఈ ముగ్గురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు, ఈ ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు, మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి, మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఈ కలబంద మొక్కను పెంచుకోండి. దానితో పాటు ఈ అమావాస్య రోజు కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి. అమావాస్య వచ్చింది, మళ్ళీ ఈ రోజు వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావాస్య ఇది. శివయ్యకు ఎంతో ఇష్టమైన అమావాస్య. సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేయండి, సరిపోతుంది, మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఈ పరిహారం చేయటం వలన వచ్చే ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు. చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లోనే పెంచుకోండి. ఆ మొక్కను వేర్లతో సహా పీకి దాన్ని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం కలబంద మొక్కను పీకకూడదు. కలబంద మొక్కను మీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకి చక్కగా దానిని శుభ్రం చేసుకోండి. సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదా, దానిని నీటితో మొత్తం శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీ అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ విధంగా కూడా బాగా కలిసి వస్తుంది. చాలా చాలా మంచి అయితే మీకు చూడబోతూ ఉన్నారు. కాబట్టి కలబంద మొక్కని తెచ్చుకోండి. అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకోండి, లేదా బయట నుండి కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా కలబంద మొక్కను తెచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పని చేయదు. అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తడి లేకుండా తుడుచుకోండి. కలబంద మొక్కకు ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. కుంకుమ పసుపు అనేవి మంగళకరమైనవి, శుభకరమైనవి, చాలా చాలా పవిత్రమైనవి కనుక కలబంద మొక్కకు పసుపు కుంకుమ బొట్లతో పెట్టండి. ఇలా బొట్లు పెట్టిన తర్వాత 4 లవంగాలను తీసుకోండి. ఆ లవంగాలను గుచ్చండి. నెగిటివ్ ఎనర్జీ దోషాలన్నీ తొలగించే శక్తి కనుక లవంగాలకు ఉంది కాబట్టి 4 లవంగాలను కలబంద మొక్కకు 4 చోట్ల గుచ్చండి. అలా గుచ్చటం వలన కలబంద యొక్క శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఈ లవంగాలు తెచ్చుకొని ఆ తర్వాత కలబంద మొక్కని తీసుకొని వెళ్ళి ఒక రెడ్ కలర్ వస్త్రంలో వేయండి. కలబంద మొక్కని పెట్టండి. ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి. ఎందుకంటే దాల్చిన చెక్క దరిద్రాన్ని పోగొడుతుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, మనకు లాభాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి 2 దాల్చిన చెక్క ముక్కలను వేయండి. ఆ తర్వాత 5 రూపాయలను తీసుకొని అందులో ఆ వస్త్రంలో వేయండి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు అన్నీ రాకుండా ఉంటాయి. ఇక చివరిలో 1 రూపాయి నాణాన్ని కానీ 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ వీటిని వేయండి. ఆ తర్వాత కలబంద మొక్కను వీటన్నిటిని మూటలాగా కట్టండి. కట్టేసి ఆ మూటను ధూపం చూపించి ఆ మూటకు తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపలి వైపున
బయట వైపు కాదు, లోపలి వైపు కట్టండి. బయట వైపు కనిపించకూడదు, ఇంటి లోపలి వారికే కనిపించాలి. ఇలా కట్టే ముందు ఒక్కసారి మనసులో కూడా మీకు ఉన్న సమస్యలు పోవాలి అని కూడా సంకల్పం చెప్పుకోండి. ఎట్లాంటి కష్టాలు రాకూడదు, మాకు ధనలాభం కలగాలి, ధన సమస్యలు అనేవి ఉండకూడదు, కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం రావాలి అని కోరికను చెప్పుకొని తర్వాత ఆ మూటను గుమ్మానికి కట్టేయండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది. ఏ శక్తుల వలన మీకు సమస్యలు ఉండవు, కష్టాలు రావు. అన్ని శక్తులు కూడా మంచిగా చూసుకుంటాయి. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. మీ ఇంట్లో మిమ్మల్ని ధనలాభం విపరీతంగా కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. అంతేకాదు దిష్టి కూడా తగలదు. ఎప్పుడైతే ఈ మూటను తడిలాగా మారుతుందో అప్పుడు ఆ మూటను ఎక్కడైనా ప్రవహించే నీటిలో పడవేయండి. అప్పుడు ఆ మూటను ఆ నీటిలో పడవేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, ధన సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుతో విపరీతమైన ధనలాభం కలుగుతుంది. కనుక రేపు అమావాస్య అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.